ఒక అడవిలో కోతుల గుంపు ఆనందంగా జీవించేది. అవి చెట్లపై ఉల్లాసంగా ఆడుకుంటూ, పండ్లను తింటూ, నల్లని ఆకులతో సరదాగా జీవించేవి. అదే అడవిలో కొన్ని పులులు కూడా ఉండేవి. అవి ఆహారం కోసం వేటాడేవి. కోపంగా, భయంకరంగా ఉండేవి. ఒకసారి తీవ్ర వర్షాలు పడి అడవిలోని కొన్ని జంతువులకు ఆహారం లేకుండా పోయింది. కోతులకి తినడానికి పండ్లు, ఆకులు ఉన్న పులులకి ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న ఒక పులి కోతుల చెట్టు దగ్గరకు వచ్చింది. కోతులు భయంతో పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పులి అలా రాలేదు. అది నెమ్మదిగా ఇలా చెప్పింది, నేను ఆకలితో చాలా బాధపడుతున్నాను. మీ దగ్గర కొద్దిగా తినడానికి ఏమైనా ఉందా అని అడిగింది. కోతులు ఒకవేళ పులికి తినిపిస్తే మిగతా పులులు కూడా వచ్చి ఇబ్బంది పెడతారేమోనని ముందుగా భయపడ్డాయి. కానీ ఒక తెలివైన పెద్ద కోతి ఇలా అన్నది, మన వంతుగా ఒకసారి సహాయం చేద్దాం, పులుల మనసు కూడా మారవచ్చు అని చెప్పింది. అందరూ కలిసి కొంత పండ్లు, ఆకులు తెచ్చి ఆ పులికి ఇచ్చారు. ఆకలితో అలసిపోయిన పులి తిని బలంగా తయారై ఎంతో కృతజ్ఞతతో ఇలా చెప్పింది, మీ సహాయం నేను మర్చిపోను. ఇక మీదట మీకేమి హాని జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది. ఈ సంఘటన తర్వాత పులులలో మార్పు వచ్చింది. అవి కోపం తగ్గించుకొని ఇతర జంతువులతో స్నేహంగా జీవించడం ప్రారంభించాయి. కోతులు, పులులు ఒకరిపై ఒకరు విశ్వాసం పెంచుకున్నారు. అడవిలో శాంతి చిగురించింది. అన్ని జంతువులు కలిసికట్టుగా ఆనందంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి జాలి, సహనం మరియు సహాయం ఇతరుల మనసు మార్చగలవు. మనం మంచిగా ఉంటే పెద్ద శత్రువులు కూడా మిత్రులవుతారు.